రైట్ శ్రీశైలంలో అనుమానాస్పద ఆయుధాలను గుర్తించారు. వాసవి సత్రం వెనుక డివైడర్ పై ఓ బ్యాగ్ లభ్యమైంది. అందులో 4 SLR 9mm బుల్లెట్లు, 5 303 గన్ బుల్లెట్లు, 4 బుల్లెట్ షెల్స్, SLR పౌచ్, ఒక ఎర్ర టవల్ ఉన్నాయి. అనుమానాస్పద బ్యాగ్ ను గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీశైలంలో అనుమానాస్పద ఆయుధాలను గుర్తించారు. వాసవి సత్రం వెనుక డివైడర్ పై ఓ బ్యాగ్ లభ్యమైంది. అందులో 4 SLR 9mm బుల్లెట్లు, 5 303 గన్ బుల్లెట్లు, 4 బుల్లెట్ సెల్స్, అలాగే SLR పౌచ్, ఒక ఎర్ర టవల్ ఉన్నాయి. అనుమానాస్పద బ్యాగ్ ను గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్. హిమబిందు, ఈ రోజు శ్రీశైలంలో వాసవి సత్రం వెనుక ఉన్నటువంటి రోడ్ లో డివైడర్ మీద ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండటంతో అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి సిబ్బంది దాన్ని గుర్తించారు. ఆ బ్యాగ్ ను చూసి దాంట్లో ఏమున్నాయని చెక్ చేయగా వారికి పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా బుల్లెట్లు యొక్క బుల్లెట్లు పెట్టుకునేటువంటి బెల్ట్ లాంటి పరికరాలతో పాటు అన్ని కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఒకసారిగా భయాందోళనకు గురైనటువంటి పారిశుద్ధ్య సిబ్బంది స్థానిక అధికారులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒకసారిగా ఇట్లాంటి అనుమానాస్పద విధంగా బుల్లెట్లు, ఒక ఎర్ర టవలు, అలాగే ఈ మొత్తం మారణాయుధాలు ఎవరైతే ఇటు మావోయిస్టులు కానీ లేదా ఎవరైనా తీవ్రవాదులు కానీ ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా ఆ బ్యాగ్ లో లభ్యమవడంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ అంశాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి ఆ బ్యాగ్ లో ఏ వస్తువులు ఉన్నాయన్న దాని మీద మొత్తం ఆరా తీశారు. వాటిని చెక్ చేయడం జరిగింది. వీటిలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే 4 SLR 9mm బుల్లెట్లు, ఇంకా వాడనివి అంటే యూజ్ చేయని బుల్లెట్లు ఉన్నాయి. అలాగే 5 303 గన్ యొక్క బుల్లెట్స్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో పాటు మరో 4 వాడిన బుల్లెట్ల యొక్క సెల్స్ కూడా దాంట్లో ఉండటంతో ఈ పూర్తి స్థాయిలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలంలో ఈ యొక్క అనుమానాస్పద రీతిలో ఒక బ్యాగ్ లో ఇలాంటి వస్తువులను పెట్టుకుని టెంపుల్ కు రావటం అన్నది అనేక కోణాల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. ఒకవైపు మావోయిస్టుల మీద ప్రభుత్వం ఉక్పాదం మోపుతూ వారిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇది మావోయిస్టులకు సంబంధించిందా లేక ఇక్కడికి ఎవరైనా వచ్చారా, శ్రీశైలంలో తలదాచుకుంటున్నారా అన్న కోణంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే దీని మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే మనం అక్కడ చూస్తున్నాము, అంటే డివైడర్ పై కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి అక్కడ బుల్లెట్స్, ఒక టవల్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళందరూ ఒక హెచ్చరికగా కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏమైనా చెక్ చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఈ యొక్క శ్రీశైలంలో ఇది వాసవి సత్రం, అంటే మనకు టెంపుల్ ప్రధాన ద్వారం ముందుగా వాసవి సత్రం ఉంటుంది. అయితే ఇది ప్రధాన మార్గాల్లో ఈ యొక్క సీసీ కెమెరాల అవైలబిలిటీ ఉంది. అయితే ఇది వాసవి సత్రం వెనక వైపు ఉన్న రోడ్డులో ఈ యొక్క డివైడర్ మీద దీన్ని పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ సీసీ కెమెరాల లభ్యత లేకపోవడంతో సీసీ ఫుటేజ్ ని గమనించే పరిస్థితి లేదు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎవరు వచ్చారు ఏంటి అన్నది పోలీసులు విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అంటే క్లూస్ టీమ్ లో డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకొస్తారన్న వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో స్థానికంగా శ్రీశైలం సిఐ అందుబాటులో లేని కారణంగా సున్నిపేట సిఐ వద్దకు యొక్క మొత్తం వస్తువులను తీసుకెళ్లారు. వారు వాటిని పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలనేది ఉన్నతాధికారులతో పర్యవేక్షించి చర్యలు తీసుకుంటాము. దాన్ని ఎవరు తీసుకొచ్చారు, అగంతకులు ఎవరు వచ్చారో, బ్యాగ్ పెట్టిపోయినటువంటి అగంతకుడు నిజంగానే మర్చిపోయాడా లేక ఉద్దేశపూర్వకంగానే అక్కడ వదిలేసి వెళ్లిపోయారా అన్న కోణంలో అంటే పలు రకాల అనుమానాలను ఈ యొక్క బ్యాగ్ క్రియేట్ చేస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే ఏ విధమైన నిర్ధారణకు రాలేనటువంటి పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హిమబిందు.